దురంధర్ ద రివెంజ్ అఫీషియల్ టీజర్ వచ్చేసింది. వెరీ ఫాస్ట్ రిలీజ్ అని చెప్పాలి. నాకు తెలిసి పార్ట్ 2 అని ఒకటి అనౌన్స్ చేసి అది కూడా వితిన్ 4-5 మంత్స్లో పార్ట్ 2 రిలీజ్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. దురంధర్ ద రివెంజ్ అని చెప్పి వాళ్ళ టీజర్ రిలీజ్ అయింది. చూడకపోతే చూడండి, చాలా ఎక్సైటింగ్ ఉంది నాకైతే సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని. నాకు తెలిసి పాకిస్తాన్ కాబట్టి, పాకిస్తాన్లో జరిగిన ఇన్సిడెంట్స్ కాబట్టి మన వాళ్ళందరికీ బాగా ఎక్కేసింది సినిమా. ఇదే కాన్సెప్ట్ వేరే ఏదైనా మన ఇండియాలోనే లేదా ఒక స్టేట్కి మధ్యలోనో లేకపోతే ఇంకొక వేరే కంట్రీ అయినా కూడా ఇంత పట్టించుకునే వాళ్ళు కాదనుకుంటా. కానీ పాకిస్తాన్ అనేసరికి మన వాళ్ళకి ఇంట్రెస్ట్, ఎంతూజియాజం బాగా పెరిగిపోయింది. అండ్ పార్ట్ 1కి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు, అందరికీ తెలిసిందే. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరి పార్ట్ 2 మార్చి 19th రిలీజ్ అవబోతుంది. ఇది ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియదు. బట్ ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఓన్లీ హిందీలోనే రిలీజ్ అయ్యి థియేటర్స్లో అంతా కలెక్ట్ చేసిందంటే, ఇప్పుడు నాకు తెలిసి ప్రతి ఒక్కటి సినిమా థియేటర్లో చూడటానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అంత హైప్ ఉంది సినిమాకి. సినిమా ఎలాగైనా ఉండనివ్వండి, కానీ వాళ్ళు ఆ సెకండ్ పార్ట్లో ఏం చేస్తాడు అని తెలుసుకోవడం కోసం అని చెప్పి థియేటర్కి వెళ్ళి చూస్తారు. అండ్ ఈసారి అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవబోతుంది. చూడాలి ఎలా ఉండబోతుందని. నాకైతే టీజర్ సూపర్ నచ్చింది. మళ్ళీ కొత్త బీజం ఒకటి కొట్టాడు. వెరీ రిఫ్రెషింగ్ ఉంది ఆ బీజం వింటున్నప్పుడు. చూడాలి ఎలా ఉంటుందో ఈసారి. KGF 2 కంటే కూడా ఈ సినిమా పార్ట్ 2కి ఎక్కువ హైప్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఆఫ్టర్ KGF 2 తర్వాత మళ్ళీ పుష్ప 2 తర్వాత అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంది ఈ సినిమాకి. లెట్ మీ నో. అండ్ ఈ సినిమా పార్ట్ 2 కలెక్షన్స్ ఎంత చేస్తుంది, పార్ట్ 1ని దాటుతుందా? పార్ట్ 1 అంత వచ్చినా చాలా. నాకు తెలిసి పార్ట్ 1కి వచ్చినంత కలెక్షన్స్ మళ్ళీ పార్ట్ 2కి వస్తాయి. ద మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమా ఇన్ ఇండియా అనొచ్చు ఈ సినిమాని. చూడాలి. వాళ్ళు పెట్టిన బడ్జెట్ చాలా తక్కువ అండ్ వచ్చిన కలెక్షన్స్ చాలా ఎక్కువ. థాయిలాండ్లో 6 acres లీజ్కి తీసుకొని ఈ సినిమా షాట్ అంతా వేశారు. మనకు పాకిస్తాన్లో చూపించిన సిటీ మొత్తం థాయిలాండ్లో 6 acresలో వేసిన సెట్టే. వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ వేసుకోండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి కంటెంట్ మీకోసం తీసుకురావాలనిపిస్తుంటుంది.